తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్ లో టైటిల్ సాధించి విజేతగా నిలవడం గర్వకారణమని పలువురు వక్తలన్నారు. ఫైనల్లో సింధు 21-17, 21-17తో వరల్డ్ నెంబర్ 3 అకానే యమగూచిపై గెలిచిన సందర్భంగా సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క గేమ్ ను కూడా కోల్పోకుండా సింధు టైటిల్ ను సాధించడం విశేషమన్నారు. ఫైనల్లో సింధు ఏకాగ్రతతో ప్రశాంతంగా ఆడుతూ విజయం సాధించిందన్నారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన పివి సింధుకి అభినందనలు తెలుపుతున్నామని, ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక కలికితురాయని, వరుస గేముల్లో యమగూచిపై గెలిచి జపాన్ ఓపెన్ టైటిల్ ను సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఒలింపిక్స్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు బోసురాజు, పాలకవర్గ సభ్యులు ఏవో పి రామకృష్ణరాజు, కళాశాల పీడీ బిహెచ్ నరసింహరాజు, నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, వాకర్స్ అసోసియేషన్ డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందకరమైన రోజు. మన పివి సింధు జపాన్ ఓపెన్ షటిల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా మన దేశానికే గర్వకారణం. అంతేకాకుండా లోగడ ఒలింపిక్స్లో కూడా 2 సార్లు మెడల్స్ సాధించడం, వాళ్ళు పేరెంట్స్ కూడా వాలీబాల్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు. నిజంగా అలాంటి వాళ్ళు నిజంగా మన దేశంలో రిప్రజెంట్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో కూడా ఇండోర్ 4 కోట్ల స్టేడియం కూడా ఉండటం జరిగింది. అక్కడ ప్రతిరోజు నిత్యం మన ఇంటర్మీడియట్ పిల్లల కానించి డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీ, అన్ని స్పోర్ట్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఏర్పాటు కూడా చేయటం జరుగుతున్నది. ప్రతిరోజు అది టైం టేబుల్లో రొటీన్గా పెట్టడం జరుగుతున్నది. దాంట్లో కూడా మా వంతు, మా మేనేజ్మెంట్, అందులో ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాజురాజు బాబు గారు పిల్లల్ని నైపుణ్యతని బయటకు తీసుకురావటం గురించి ఈ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ని అన్ని గేమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిజంగా ఈరోజు ముఖ్యంగా మన రంగసాయి గారి గురించి మన భీమవరం పట్టణం అందరికీ తెలిసిందే. ఏ కార్యక్రమం ఉన్న ముందరకు వచ్చి పట్టణ పెద్దలతో కాకుండా ముందుగా డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ వారితో కూడా ముందు దగ్గరుండి జరిపించడంలో ఆయనకు ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ గారు గోపి గారిని కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, మన భారతదేశం అంతా ఎంతో గర్వంగా ఉందంటే అది పివి సింధు జపాన్ ఓపెన్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ తీసుకురావటం. ఏ వ్యక్తి అయినా, ఒక రాష్ట్రమైనా, దేశమైనా మంచి అభివృద్ధి చెందాలి, మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే అది ఒక విద్యతోటి, ఒక స్పోర్ట్స్ వల్లే సాధ్యమవుతుంది. వేళ ప్రపంచం అంతా కూడా జపాన్లో జరిగిన ఆ సింధు ఆట చూసి పొంగిపోయి మరి గోల్డ్ మెడల్ సాధించిందంటే మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. మరి మీ పిల్లలందరూ కూడా ఆవిడ్ని ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో మీరు మంచి మంచి ప్లేయర్స్ అయ్యి మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ విజయం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. పివి సింధు ఇవాళ పేపర్లో చూసిన వెంటనే కలిగినటువంటి ఆనందం ఏమిటంటే, భారతదేశానికి మొట్టమొదటిగా ఆ కీర్తిని తీసుకొచ్చినటువంటి ఖ్యాతి ఎవరికి వచ్చిందంటే పివి సింధుకి అనేటువంటి విషయాన్ని ఇవాళ పతాక శీర్షికలో మొదటి పేజీలో రాసిన విషయాన్ని మనం అందరూ గమనించాలి. ఒక లేడీ ఈ బ్యాడ్మింటన్లో, వరల్డ్ బ్యాడ్మింటన్లో ఛాంపియన్షిప్ సాధించడం అనేది పివి సింధుకే అది సాధ్యమైంది. ఆమె గతంలో కాంస్యం, అదేవిధంగా రజతం, అన్ని పథకాలు పొందినటువంటి అనుభవం ఆవిడకు ఉంది. ఆ విధంగా ఆమె సాధించారు. కానీ ఛాంపియన్గా ఒక లేడీ సాధించడం అనేది ముఖ్యంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో మాత్రం ఆ కీర్తి కిరీటాన్ని సాధించినటువంటి మహిళా వ్యక్తి ఎవరు అంటే అవి పివి సింధు అనేటువంటి విషయాన్ని చూద్దాం. అదృష్టవశాత్తు ఆమె ఈ క్రీడా రంగానికి చెందినటువంటి ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చారు. వారి తండ్రి గారేమో వాలీబాల్ ప్లేయర్ అండి. ఆయన రైల్వేస్లోనేమో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లి గారు కూడానేమో ఆవిడ కూడా ఇదే వాలీబాల్ వాటిలో ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా క్రీడా రంగానికి వారు అంకితమైపోయి ఉన్నారు. అట్లాంటి వాళ్లకు మనం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆమె ఈ కీర్తే కాకుండా ఇతరత్రా కూడా ఉన్నత కీర్తులు సాధించాలని చెప్పి ఆశిస్తూ మా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వారు ఎప్పుడూ కూడా
క్రీడల విషయంలో విద్యార్థులకు ఎల్లప్పుడూ కావలసిన అన్ని సౌకర్యాలు అందిస్తూ ఆ విధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు మాత్రం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జాతి గర్వించదగ్గ ఒక విజయం మన ఇండియాకు వచ్చింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ జపాన్ ఓపెన్ 2026లో విజయం సాధించిన సింధుకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలని డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంటు, అలాగే విజ్ఞాన వేదిక, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గోపి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతదేశం గర్వించదగ్గ ఆణిముత్యం పివి సింధు. ఇటువంటి భారతదేశానికి ఎన్నో మెడల్స్ కానీ అన్ని రంగాల్లో మనం ముందున్నాం అనడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న కాక మొన్న రాకెట్ ప్రయోగం సొంతంగా స్వదస్తువులతో మన భారతదేశం తయారు చేసుకున్న రాకెట్ దిగ్విజయంగా సక్సెస్ అయింది. అది యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క గర్వగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మన ప్రధానమంత్రిగా ఉన్నందుకు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి వ్యక్తులు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉన్నందుకు మనం చాలా గర్వించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్టేజ్లో భారతదేశం ఉంటుందన్న దానికి నిదర్శనం ఇదే. ప్రభుత్వం దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని జిల్లా దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్లూరి మధు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వం అమలు చేయబోతున్న 396 జీవోను రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్తుల వివరాలు గోప్యంగా ఉంటాయని, అదే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఆస్తుల వివరాలు బహిరంగంగా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని విన్నవించుకున్నారు. అనంతరం సబ్ రిజిస్టర్ లక్ష్మికి, తహసీల్దార్ దశిక వంశీకి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు అంబటి రమేష్, ఎడ్లపల్లి సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, గోడపాటి వెంకటేశ్వరరావు, బండారు సతీష్, శ్రీహరి, ప్రభుసోన, జితేంద్ర, నిమ్మల నాగు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 396 ను విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 396 యొక్క విధి విధానాలు ఏంటంటే, ఏవైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రైవేటు పరం చేయడానికి ఒక కుటిల విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. PP4 పద్ధతిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలో ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో దీనికి భద్రత ఏర్పడుతుంది తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఈ రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పచెప్తే పూర్తిగా వ్యక్తిగత ఆస్తుల యొక్క గోప్యత బహిరంగం చేసినట్టుంటది. వారి యొక్క ప్రైవేటు ఆస్తులకు భద్రత కూడా కరువయ్యే ప్రమాదం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జీవో నెంబర్ 396 విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న 294 సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో గత 100 సంవత్సరాల కాలంగా ఒక వ్యవస్థ పనిచేస్తుంది. నిరుద్యోగాన్ని తిప్పుకొట్టే విధంగా దస్తావేజుల లేఖలుగా మేమందరూ పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఈ 4 లక్షల కుటుంబాలను కూడా రోడ్డును పడేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాన్ని మేమందరంగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకు దస్తావేజు లేఖరులందరూ కూడా పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అంతా కూడా దస్తావేజులు రాయకోకుండా నిరవధిక సమ్మెను కూడా రాష్ట్ర లేఖరు సంఘం వారు పిలుపు మేరకు ఈ రోజున ఆకివీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఎవరైతే ఉన్నామో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, సహాయకులు మేమందరం కూడా నిరవధిక సమ్మెకి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్రభుత్వం మరి 396 జీవో తెచ్చి సుమారు 4 లక్షల మంది దస్తావేజు లేఖరులు, అసిస్టెంట్లు, స్టాంప్ వెండర్లు, డీటీ ఆపరేటర్లు మరి పొట్టగొట్టింది. PPP విధానం తెచ్చి మరి 4 లక్షల కుటుంబాల్లో చీకటి నింపిందని మేము తెలియజేస్తున్నాం. గతంలో 6, 7 తారీఖులో స్టేట్ వైడ్ పెండౌన్ కార్యక్రమం చేశాం, నిరసన తెలియజేశాం. అయినా ప్రభుత్వం దిగిరాలేదు. మరలా ఈ 1వ తారీఖు నుంచో 5వ తారీఖు నుంచో ఈ జీవోని అమలు పరచాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు మేము మా స్టేట్ అంతా ఒక నిర్ణయం తీసుకుని 20 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, ఆగస్టు 1వ తారీఖు వరకు పెండౌన్ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. అదే రీతిలో స్టేట్ వైడ్ అంతా ప్రతి ఆఫీస్ నుంచి ఈ విధంగా పెండౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం, దస్తావేజు లేఖల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. కక్షదారులు మేము పనిచేసిన పనికి మాకు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక దస్తావేజు రాసినప్పుడు లేఖల పరైన అంశాలు క్రోడీకరించి మేము దస్తావేజు రాస్తున్నాం. అంతే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి హాని చేయట్లేదు. ఈ 150 సంవత్సరాలకు వస్తున్న ఈ దస్తావేజు ప్రక్రియను మరి ప్రైవేటీకరణ కాకుండా మా దస్తావేజు లేఖల వ్యవస్థలోనే, గవర్నమెంట్ వ్యవస్థలోనే కొనసాగించాలని మేము కోరుతున్నాం.
కార్పొరేట్ శక్తుల దోపిడీ శక్తుల చేతుల్లో తీసుకెళ్లి ప్రజల ఆస్తులను పెడుతోంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా, ఈ విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యమా? మా సూటి ప్రశ్న. లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు వందలాది సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా తమకి తాముగా స్వతంత్రంగా వృత్తిని ఏర్పాటు చేసుకుని విద్య నేర్చుకుని స్వతంత్రంగా బతుకుతూ మేము ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాం తప్ప ప్రభుత్వం మాకు కించిత్ మాత్రం చేసింది కూడా లేదు. మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వదులుకుని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం అనేటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రమారమి 3,70,000 మంది 4 లక్షల మంది దీని మీద వ్యక్తులు దస్తావేజులు రాసి జీవిస్తుంటే ప్రతి కుటుంబం నుంచి 3 మంది చొప్పున అంటే రమారమి 12 నుంచి 15 లక్షల మంది రోడ్డున పడతారు అతి తొందరలో ప్రభుత్వ విధానం వల్ల. ఈ రకమైన విధానాలన్నింటినీ కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేపట్టిన జీవో నెంబర్ 396 రిజిస్ట్రేషన్లు ప్రజల సొంత వ్యవహారమైన రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించింది పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు కోరుతున్నారు. ప్రజలు వారికి నమ్మకమైన వారిని నమ్మిన వ్యక్తుల దగ్గరికి వెళ్లి దస్తావేజ్ లేఖల దగ్గరికి వెళ్లి ఆ ఆస్తి గురించి ఆరాలు తెలుసుకుని ఆ ఆస్తి మంచి చెట్లన్నీ చూసుకుని దాన్ని ఆస్తిని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఆస్తిలో ఉన్న లోపాలన్నింటిలో కూడా తెలుసుకుని మంచి చెట్ల గురించి అవగాహన అంతా పెంచుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది జరగడం వల్ల ప్రజలకి వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళకి వాళ్ళు తెలియదు. ఏ లేఖను నమ్మితే ఆ లేఖల దగ్గర గోప్యంగా వివరణ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ ఆస్తుల వ్యవహారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి అది పూర్తిగా అంతర్గతం నుండి బహిర్గతం అయ్యి అందరికీ కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం అంతా కూడా రోడ్డు మీద తెలుస్తుంది ప్రతి వ్యక్తి గురించి కూడా. అదే విధంగా ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం వల్ల సుమారు రాష్ట్రంలోని 4 లక్షల మంది దస్తావేజ్ లేఖలు రోడ్డును పడతారు. దస్తావేజ్ లేఖలు రోడ్డును పడతామంటే అతను ఒకటే రోడ్డును పడతాం కాదు, అతని కుటుంబం అతను నమ్ముకున్న వ్యక్తులు అందరూ రోడ్డును పడతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దస్తావేజ్ లేఖలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రజలకు ఎటువంటి కూడా నష్టకష్టాలు లేకుండా చక్కగా దస్తావేజుల గురించి రాసి వాళ్ళ ఆస్తిని భద్రత కల్పించి వాళ్ళ అన్నింటిని కూడా చూస్తున్నంత కూడా దస్తావేజ్ లేఖలు. ఎటువంటి ముందుగా దీని గురించి క్లుప్తంగా విచారణ చేసి ఇందులో మంచి చెట్లన్నీ తెలుసుకోకుండా ఎటువంటి ప్రక్రియలు కొనసాగించకుండా ప్రభుత్వం వారు సొంతంగా ఈ 396 జీవోని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులు చేస్తూ కార్పొరేట్ సంస్థలు చేస్తూ ఈ వ్యవహారాలన్నింటినీ పెడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆస్తుల గురించి భవిష్యత్తులో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు గోప్యత పోతుంది. దీనికి అంటూ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఒక గవర్నమెంట్ ఉద్యోగి తప్పు చేస్తే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడమో డిస్మిస్ చేయడమో అతని మీద చర్యలు తీసుకోవడమో సమాజంలో అతని గురించి రకరకాలు చెప్పి ఎన్నో మనోవేదనకు గురి చేస్తారు. అదే ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసే వ్యక్తికి డబ్బు కాసిపడి తన ఆస్తులకు సంబంధించి ఏదైనా ఒక పెద్ద వ్యవహారంలో పెద్ద ఫ్రాడ్ చేసి ఆ డబ్బు తీసుకుని నైట్ ఎక్కడికో జంప్ అయిపోతే ప్రభుత్వం సమాధానం చెప్తారా? ప్రభుత్వం ఒకటే చెప్తాది. ఏం చెప్తాదండి, మేము ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాము, మీరే కాదు మేము కూడా మోసపోయాము వాళ్ళని నమ్మి అని మాత్రం చెప్పి తప్పించుకుంటది. ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించదు. కాబట్టి ఈ 396 జీవో ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే రేడియో మార్చేస్తుందని రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో సోమవారం రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త గూగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ ఇటలీకి చెందిన శాస్త్రవేత్త మార్కోని విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా సందేశాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రసారం చేయాలని ఆలోచించి రేడియో అనే పరికరాన్ని తయారు చేశారన్నారు. ఈ రేడియో తరంగాలను కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చని పూర్తిగా నిరూపితమైందన్నారు. ఈ రేడియో ప్రయోగం ప్రపంచంలోని కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టడం అంత సులువు కాదని మార్కోని రేడియో ఆవిష్కరణకు 1909లో నోబెల్ బహుమతి లభించిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె ప్రసాద్, కోండ్రు శ్రీనివాస్, గంటా సుందర్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కోని గారి వర్ధంతి. ఆయన ప్రపంచానికి రేడియోని కనిపెట్టి మనకి ఇచ్చారు. ఆయన 1875లో పుట్టారు. 1895లో మొదటిసారిగా రేడియో ప్రసారాలు చేశారు. ఆయనకి స్ఫూర్తినిచ్చే వాళ్ళు హెడ్సన్ అతను స్ఫూర్తినిచ్చారు. విద్యుదయస్కాంత తరంగాల్ని రేడియో తరంగాలుగా మార్చి చూపించారు. సో ప్రపంచానికి ఆయన మంచి పరికరాన్ని దాన్ని ఇచ్చారు. ఈ పరికరాన్ని ఉపయోగించుకొని ఆ రోజుల్లోనే సుదూర దూరాల్లో ఉన్న వాడల్ని నావికులకి ఈ సంకేతాలు పంపి అనేకమైన సంకేతాలు ఇచ్చి దేశాన్ని అలాగే ప్రజల్ని రక్షించారు. ఆయన వాడల నుంచి అనేకమైన ప్రమాదాలని తప్పించారనమాట. ఆ రోజుల్లో ఇదే రేడియో ప్రసారాలను ఉపయోగించుకొని
ప్రపంచ వార్తలు, మన భారతదేశంలో ప్రపంచానికి సంబంధించిన వార్తలు ఇవన్నీ కూడా మనకి ఆ రోజుల్లో తెలిసాయి. ఇప్పుడు దాన్ని తర్వాత అనేకమైనవి కనిపెట్టారు, కానీ మొదటిసారిగా మార్కోని గారి పేరు మాత్రం అలా ఉండిపోయింది చిరస్థాయిగా. 1909లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఆయన్ని గుర్తించుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రంగసాయి గారు మిగతా పెద్దలు వచ్చి చేయటం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఎల్మో మార్కోని ఆయన పూర్తి పేరు. ఆయన మహానుభావుడు రేడియో కనిపెట్టడం ద్వారా ఈ రోజు దాన్ని విస్తృతంగా రకరకాలుగా రేడియో నుంచి దూరదర్శన్ దాకా పరిణతి చెందడం జరిగింది. ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం అయితే ఆల్ ఇండియా రేడియో విజయవాడ, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, ఆల్ ఇండియా రేడియో కడప కేంద్రాల నుంచి ప్రసారాలు వస్తుండేవాడు. ఆ ట్రాన్స్మిషన్ మార్చుకుంటూ ఉండేవాళ్ళం రేడియోలో. రేడియోకి చాలా ప్రజలు దగ్గరగా ఉండేవారు. ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతాల వారికి జ్ఞానాన్ని అందించడానికి రకరకాల రైతులకు వ్యవసాయ సంబంధించినటువంటి విషయాలు తెలియజేయటం, రాత్రి హరికథలు, ఆ తర్వాత నాటకాలు ఎన్నో రకాలు. మరి ఉషశ్రీ గారు రేడియోలో ఎంతో కాలం రామాయణం చెప్పారు. ఆయన ప్రశ్నలు చెప్పేవారు, ప్రశ్నలు జవాబులు చెప్పేవారు. అలాగే పెద్దక్కయ్య, చిన్నక్కయ్య ఇలాంటి కార్యక్రమాలు కబుర్లతో ఎన్నో విషయాల్ని ప్రజలకు అందించేవారు. దానిలో భాగంగా తర్వాత తరాలకి FM రేడియోలు వచ్చాయి. ఆ FM రేడియోలు ఇవాళ చాలా విస్తృతంగా ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు కూడా రేడియో జాకీలుగా చాలా మందికి అవకాశాలు కలుగుతున్నాయి. మన పక్కనే ఉన్నటువంటి భీమవరంలోని విష్ణురాజు గారి కళాశాలలో మరి విష్ణు FM రేడియో 90.4 ట్రాన్స్మిటర్ మీద వస్తుంది. దాంట్లో నేను పిల్లలతోటి సుమారు 100 గంటల ప్రోగ్రాములు చేయించడం, 2011 నుంచి ఈ రోజు వరకు 16 సంవత్సరాల పాటు కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి, సమాజానికి అనేక విషయాలు తెలియజేయడానికి రేడియోలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమాన్ని మార్కోని గారి వర్ధంతిని మరి PSM గర్ల్స్ హై స్కూల్లో మరి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం. మాధ్యమాల్లో రేడియో చాలా గొప్ప ప్రమోర సాధనం. మార్కోని మహానుభావుడు ఆ రోజున రేడియో కనుక్కోకపోతే ప్రసార మాధ్యమాలు సరిగ్గా ఉండేవి కాదు. ఈనాటికి కూడా రేడియో ఇంకా చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఆధునిక యుగంలో ఎన్ని రకాలు వచ్చినా కానీ ప్రాచీన యుగంలో చేసినటువంటి ఆ రేడియో ఎప్పటికైనా అలా సజీవంగానే ఉంటుంది. ఇంకా ఈ రేడియో వ్యవస్థను భీమవరం విష్ణు కళాశాలలో FM రేడియో ద్వారా అనేక ప్రసారకాలు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అందరం వినడం జరుగుతుంది. అటువంటి వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి అందరం కూడా రేడియో వ్యవస్థను తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ ఇవాళ PSM గర్ల్స్ హై స్కూల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం హెడ్ మాస్టర్ అందరికీ కూడా ధన్యవాదాలు. వృద్ధాప్యానికి చేరుకున్న వృద్ధులకు పేదరికంతో పాటు అనారోగ్యం సంభవించడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని, అటువంటి అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాసరి చందు మిత్ర బృందం సేవలు స్ఫూర్తిదాయకమైనవని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. భీమవరం తాడేరు రోడ్లోని టిట్కో హౌస్ ప్రాంగణంలో సోమవారం పక్షవాతం బారిన పడి రోజు గడవని పరిస్థితిలో ఉన్న వృద్ధులకు ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బియ్యం, నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా దాసరి చందు మాట్లాడుతూ టిట్కో ఇందిరమ్మ కాలనీలకు చెందిన ఉప్పు శంకరం, కురు శ్రీనివాస్ల ఆర్థిక ఇబ్బందిని అల్లు శ్రీనివాస్ తెలిపిన మీదట వారికి 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు, 2 బస్తాల బియ్యం, నూతన వస్త్రాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుల కనకరాసు, కె వెంకటేష్, బి లోకేష్, అశోక్, బాబీ, వాల్మీకి బాలాజీ, ఇందుకూరి శివాజీ వర్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రోడ్లో బివిరాజు స్టేషన్స్ దగ్గర ఫిట్ జిమ్ అధినేత చందు గారు అంటే ఇది కాదండి. తాడేరు రోడ్ లో ఒక అమ్మాయి సోడా గ్యాస్ పేలి సట్లోంచి వెళ్ళిపోయినప్పుడు అండి 9 లక్షల రూపాయలు మొత్తం బృందం ద్వారాగా 9 లక్షల రూపాయలు ఇచ్చి పాలకోడు ఎస్ఐ గారు, 1 టౌన్ ఎస్ఐ గారు చేతుల మీదుగా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కూడా 1,50,000 మొత్తం సుమారు 10 లక్షల వరకు కూడా అప్పుడు ఇచ్చారండి. ఇక్కడ తాడేరు సోడా పేలిన సందర్భంలో అండి 38, 39 వార్డుల్లో మొన్న ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు 2 రోజులు సుమారుగా ఒక రోజుకి 3,500 నుంచి 4,000 మందికి భోజనాలు 2 రోజులు పెట్టారండి. అలాగే ఏదొచ్చినా అక్కడ దుర్గాపురం కానీ భీమవరం రౌండ్ లో చాలా మందికి చెవిటి మిషన్లో ఆర్థికంగా చాలా కొన్ని ఇలాగా అల్లు శ్రీను గారు ఏదో తీయమన్నారు కాబట్టి ఇలా తీస్తున్నారు కాబట్టి మామూలు ఎవరైనా వచ్చి సహాయం చేయమంటే ఇండివిజువల్ గా 3,000, 2,000 చేతిలో పెట్టి ఇప్పుడు పంపిస్తారండి. జిమ్ కుర్రోళ్ళు కూడా మంచి దారిలో ఉండాలని అందరికీ కూడా ఫీజులు కట్టినా కట్టకపోయినా మీరు వచ్చి చేసుకోండి అని చెప్పి అందరిని ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమం ఇవే కదండి. నాకు తెలిసిన ప్రకారంగా చందు గారికి మాకు 20 సంవత్సరాల పరిచయం అండి. 15-16 సంవత్సరాల నుంచి ప్రతి నెల ప్రతి వారం ఓ జిమ్ దగ్గరికి ఎవరొకరు వస్తారండి, ఎవరొకరికి సహాయం చేస్తూ ఉంటారు. మన అల్లు శ్రీను గారు కూడా వచ్చి మీరు ఇలా చేయాలని అలా చేయని గైడ్లైన్ ఇస్తారు. ఇలా చేస్తున్న మా చందు గారికి, శ్రీను గారికి ఆ దేవుడు ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని అలాగనే ప్రతి మంత్ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక సదుద్దేశంతో
మన అల్లు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇలా టిక్కో హౌసెస్లో నివసిస్తున్న శంకర గారు, అలాగే ఇంద్రం కాలనీలో నివసిస్తున్న శ్రీనివాస్ గారికి వీళ్ళు పూర్తిగా వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సాయం లేకపోతే అల్లు శ్రీనివాస్ గారు మమ్మల్ని కోరడం జరిగింది. మా ఫిజియోన్ జిమ్ లోకి రావడమే కాకుండా అక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమం భాగస్వామ్యం చేయాలన్న సదుద్దేశంతో అందరి ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగే ప్రతి మంత్ కానీ ఎప్పుడు ఏ టైంలో సరే ఎవరికి హెల్ప్ కావాలన్నా సరే మేము ముందుండి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇస్తున్న మా అల్లు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో వృద్ధాప్యానికి చేరుకుని పేదరికంలో ఉంటూ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళ జీవితాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి. భీమవరంలో అనేక మంది పేద కుటుంబాలకు చెందిన వారు వృద్ధాప్యానికి వచ్చేసి ఈ అనారోగ్య పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల భీమవరంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలను, సంఘాలను సంప్రదించి ప్రతి వారం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి సరుకులు కానీ బియ్యాన్ని కానీ అందించడం జరుగుతుంది. మాకు భీమవరం గరగపర్రి రోడ్లో వివిరాజ్ స్టాచ్యూ సమీపంలో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసర్ చందు మిత్ర బృందంతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సేవా కార్యక్రమం ఏదైతే అర్హత ఉండి ఇటువంటి పేదరికంతో మగ్గిపోతున్నటువంటి అభాగ్యులకు కొంత సేవ చేయాలని చెప్పేసి వారికి ఉన్న అవసరాలను తీరుస్తున్నారు. దాసర్ చందు మంచి కార్యక్రమాలు ఆ మిత్ర బృందానికి గైడ్ లైన్స్ చేసి వాళ్ళని భాగస్వాములుగా చేసి మరి ఇటువంటి అవసరాలు తీరుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఏమైనా తాడేరు రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి ఉప్పు శంకరం అని చెప్పేసి అతనికి పెరాలసిస్ వచ్చి అతను కూడా ఇంటికాడే ఉంటున్నారు. అతను కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. భీమవరం టిట్కో హౌస్లో ఉన్నటువంటి కుర్రు శ్రీనివాస్ అని చెప్పేసి పక్షవాతం రావడంతో ఆయన కూడా మంచానికి పరిమితం కష్టంగా వెనకాల వాళ్ళకి భారంగా ఉంటున్నారు. వీరిద్దరికీ కూడా 2 నెలలకు సరిపడేటువంటి బియ్యం 2 బస్తాల బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు, వస్త్రాలు, నూతన వస్త్రాలు కూడా అందించడం జరుగుతుంది. మంచి మనసుతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాసర్ చందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా వాళ్ళ మిత్రులకు, జిమ్ మెంబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో దాసర్ చందు గారు ముందుకు వెళ్లి ఇటువంటి అబాయికులకు సేవలు అందించాలని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు భీమవరం స్వచ్ఛంద సంస్థ తరఫున. దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సోనం వాంగ్చుక్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఆక్విల్లో గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కె తవిటినాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పేపర్ లీకేజ్ ని చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడి దాన్ని రద్దు చేస్తే వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలని నిరసన కార్యక్రమాలు పిలిపించి అనేక పోరాటాలు చేస్తున్న జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయనతో సంప్రదింపులు జరపకుండా ఆయన అక్రమంగా అరెస్టు చేసి హాస్పిటల్లో తరలించడాన్ని వ్యతిరేకించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమారి, ధనుష్, బి రాంబాబు, పి అప్పారావు, ఎస్ సూరిబాబు, కె రోహిత్, టి వంశీ, ఎస్ చందు, జి లావణ్య తదితరులు పాల్గొన్నారు. కమిటీ పిలిపించిన మేరకు ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆక్విడ్ పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఏదైతే ఈ దేశంలో గత 2 నెలల క్రితం జరిగిన పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ సోనం వాంగ్చుక్ గారు ఢిల్లీ జంతర్ మంతర్ లో 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష దిగితే ఆయనకు ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం 7:30 సమయంలో ఆయన్ని అక్రమంగా అరెస్టులు చేసి ఆసుపత్రికి తరలించింది. ప్రభుత్వం చర్యలు జరపకుండా ఈ దేశంలో ఉన్న 22,76,000 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఈ నీట్ పేపర్ల లీకేజీల కారణంగా చనిపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. ఆయనతో చర్చలు జరపడం మానేసి ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకత్వం, అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాక్షి గారు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషీ ఘోషి గారు ఆ రోజు ఉదయం నుంచి వాళ్ళ ఆమరణ నిరాహార దీక్ష దిగారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో, విద్యార్థుల సంఘాల నాయకులతో చర్చలు జరపడం మానేసి వాళ్లతో ఆడుకోవడం చాలా దారుణం. ఈ రోజు ఉదయం సిజేపీ పార్టీ ఇతర సంఘాల ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పార్లమెంట్ లో నీట్ పేపర్ లీకేజీల పైన చర్చలు జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసుకుని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ముట్టడికే కాదు అవసరమైతే చలో జంతర్ మంతర్ పిలిపించి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తారు.
ఏంటంటే సోనం వాంగ్చుక్ ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ అయినటువంటి ఆయన నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకి, అలాగే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడే విధంగా ఈ రోజు నిరాహార దీక్షకి పిలుపునివ్వడం జరిగింది. 20 రోజుల పాటు ఆయన ప్రాణంతో చెలగాటం ఆడుతూ అక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉండాలి మనం. ఈ బీజేపీ ఐటీ సెల్ కానీ బీజేపీ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే గోధి మీడియా ఇవన్నీ ఉన్నాయో ఆ యొక్క నిరసనని వక్రీకరించి సోనం వాంగ్చుక్ ఒక దేశద్రోహిగా చిత్రీకరించడం అనేది చాలా అవమానకరం, చాలా విచారకరం. నిజంగా ఎందుకంటే దిగజారిపోవడం ఇంకోటి ఉండదు. ఈ రోజు ఆయన ప్రాణాన్ని చెలగటం అని ఏదైతే యువత భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారో దానికి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, ఈ సిజేపీ పార్టీ యొక్క ప్రతినిధులు అందరూ కూడా అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. దాన్ని భగ్నం చేసే విధంగా ఈ రోజు సపోర్ట్ చేయకపోయినా పర్లా అటువంటి దేశభక్తుడు కలిగినటువంటి, దేశం మీద బాధ్యత కలిగినటువంటి ఒక శాస్త్రవేత్తని ఈ రోజు దేశద్రోహిగా చిత్రీకరించడం అంటే ఇంతకంటే దిగజారిపోవడం ఇంకోటి ఉండదు. దీన్ని యావత్ ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా యువతందరూ కూడా, విద్యార్థులందరూ కూడా తిప్పికొట్టి సోనం వాంగ్చుక్ కి మద్దతుగా నిలవాలని చెప్పి, ఈ రోజు దేశ భక్తిని కాపాడుకోవాలని చెప్పి మొత్తం ప్రజానీకం, దేశం ప్రజానీకం అందరూ కూడా ఏకమై సోనం వాంగ్చుక్ మద్దతుగా నిలగాలని చెప్పి ఈ రోజు డివైఎఫ్ఐగా కోరుతాం. విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యం, ఎవరు విద్యార్థులు దేశానికి ఎంత అవసరమో ఆ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనేది చాలా పవిత్రమైన ఎగ్జామ్. అది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే రకమైనటువంటి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేయడం అనేది చాలా దారుణం. ఈ యొక్క దారుణాన్ని అరికట్టాలని చెప్పని ఈ పరిస్థితిని సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి పర్యావరణ వేత్త నిరాహార దీక్ష చేసుకుంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ని నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లి ఆయన్ని ఆసుపత్రిలో వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితులను తీసుకొస్తున్న ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పని ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐద్వాగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజల యొక్క భవిష్యత్తుని గాని, భావితరాలకు ఉపయోగపడే విద్యార్థుల యొక్క భవిష్యత్తు గాని ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎవరైతే దీన్ని అరికట్టడంలో విఫలం అవుతున్నారో వారందరి మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఐద్వాగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో ఉత్సాహంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. పిల్లల్ని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులను అందించిన ఘనత తల్లిదండ్రులకే దక్కుతుంది. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కోడే యుగంధర్ నియమితులవడం హర్షించదగ్గ విషయం. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెనిమిల్లి వెంకట్రాయుడు. ఏకగ్రీవంగా పశ్చిమ గోదావరి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.